మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐపీఎల్ 2024లో ఇప్పటికి 11 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. 12వ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. 12వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ యొక్క ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఎవరిది పై చేయి కాబోతుంది, ఎవరు ఈ మ్యాచ్ గెలవబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి ప్రెడిక్షన్ ఒకసారి మనం చూద్దాం. గత 11 మ్యాచ్ల రికార్డు, అదేవిధంగా లాజిక్ వర్సెస్ మ్యాజిక్, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో హోమ్ టౌన్ గుజరాత్లో అహ్మదాబాద్లో జరుగుతుంది. సో ఫేవర్గా కొంచెం గుజరాత్కి కనిపిస్తుంది. ఎందుకంటే గత 11 మ్యాచ్ల రికార్డులు చూసినట్లయితే 11లో 10 మ్యాచ్లు కూడా ఎక్కడైతే హోమ్ టౌన్లో ఆడాయో ఆ మ్యాచ్లు మాత్రమే గెలిచాయి. అంటే విన్నింగ్ రేషియో 95% వరకు కూడా హోమ్ టౌన్లో ఆడినటువంటి మ్యాచ్లకే ఎక్కువ పర్సెంట్ కనిపిస్తుంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్ నుంచి పోలిస్తే టాప్ గేర్ మార్చేసి దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ట్రేవిస్ హెడ్ కూడా టీంలోకి రావడంతో అదనపు బలం కనపడుతుంది. బీభత్సమైనటువంటి స్కోర్ లాస్ట్ మ్యాచ్లో మనం చూడడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ని గత మ్యాచ్లో రికార్డు నెలకొల్పింది 277 పరుగులతోటి. సో ఈ భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్తో పూర్తిగా గేమ్ స్ట్రాటజీని మార్చారు సన్ రైజర్స్ హైదరాబాద్. మొదటి నుంచే అటాకింగ్ గేమ్ ఆడాలని చెప్పేసి కోచ్ కూడా చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. సో బ్యాటింగ్ బలాబలాలు చూసినట్లయితే గుజరాత్ హోమ్ టౌన్ ఒకటి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంటే, బ్యాటింగ్ బలాలు చూస్తే మాత్రం గుజరాత్ బ్యాటింగ్ లైనప్ కంటే హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అయితే కొంత పటిష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గుజరాత్లో శుభమ్ గిల్, అదేవిధంగా సాయి సుదర్శన్, అదేవిధంగా విజయ్ శంకర్ ఇలాంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు. వృద్ధిమన్ సహా కూడా ఇప్పటివరకు పెద్దగా హిట్ అయింది లేదు. మొదట్లో కొంతవరకు పవర్ ప్లేలు హిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ 2 మ్యాచ్ల్లో కూడా పెద్దగా హిట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో మిగతా గ్యారెంటీ బ్యాట్స్మెన్లు కూడా డేవిడ్ మిల్లర్ కూడా ఈ 2 మ్యాచ్లో అయితే భారీగా పర్ఫార్మెన్స్ చేసింది అయితే లేదు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రేవిస్ హెడ్ తోటి బీభత్సమైనటువంటి ఒక లైనప్ అయితే కనపడుతుంది. అదేవిధంగా మార్క్రమ్ ఫామ్లోకి వచ్చాడు. క్లాసెన్ అయితే క్లాస్గానే ఆడుతున్నాడు. 2 మ్యాచ్ల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ తోటి తన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. సో హైదరాబాద్లో అయితే బ్యాటింగ్ అయితే బలమైనటువంటి బ్యాటింగ్తో కొనసాగుతుంది. బౌలింగ్లో కూడా భువనేశ్వర్తో పాటుగా నటరాజ్ ఉన్నాడు. ఈరోజు నటరాజ్ ఆడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఈరోజు మ్యాచ్లో అయితే గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో అయితే సో లాజిక్ చూసినట్లయితే 11 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు హోమ్ టౌన్లో గెలిచినాయి. కాబట్టి గుజరాత్కి ఫేవర్గా ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఇక్కడ లాజిక్లో అవసరం లేదు. క్రికెట్లో ఏ క్షణంలో అయినా మ్యాజిక్ జరుగుతుంది. సో అందుకే ఈ యొక్క మ్యాచ్లో ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచేటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ అనేటిది ఇప్పటికీ బ్యాటింగ్లో ఇంకా సెట్ అయినట్టు కనిపించట్లేదు. గత మ్యాచ్లు 2 మ్యాచ్లతో చూసినట్లయితే అదేవిధంగా బ్యాటింగ్ అయినప్పుడు కొంత మార్చవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. శుభమ్ గిల్ కనుక ఫామ్లోకి వస్తే కొంత ఇంకా బ్యాటింగ్ అయినప్పుడు స్ట్రాంగ్గా కనపడేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికైతే భీకరమైనటువంటి ఫామ్కి వచ్చినటువంటి హైదరాబాద్ జట్ అయితే ఈరోజు ఫేవరెట్గా కనిపిస్తుంది. వరుసగా 2 మ్యాచ్ల విజయం సాధించి సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ టేబుల్లో ఈరోజు కొంచెం ముందుకు దూసుకు వెళ్ళబోతుంది అనేది అయితే ఒక అంచనాకు వచ్చినట్టుగా కనపడుతుంది నాకు. సో చూద్దాం. ఈరోజు మ్యాచ్లు అయితే నా ఫేవరెట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్గానే కనపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.